ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు అందరూ ఆలోచించినట్లుగా ఆలోచించడానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు. యేసుప్రభు నమ్ముకోక ముందు ఆలోచించాం, యేసుప్రభు ఎరగక ముందు ఆలోచన చేశాం, యేసుప్రభు రక్తంలో కడగబడక ముందు మన ఆలోచనలు వేరు. కానీ ప్రభు బిడ్డగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆ లైసెన్స్ మనకు లేదు. మనం ప్రేమించాలి, ప్రేమ చూపించాలి, చేయగలిగినంత న్యాయం చేయాలి. అవతలోడు మనల్ని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మనం అవతలోడిని అపార్థం చేసుకోకూడదు. యథార్థమైన రీతిలోనే మన ప్రయాణం ఉండాలి. అలా నీ జీవితం నా జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్ని కలవరాలైనా రాని నీ గుండెల్లో నెమ్మది ఉండిద్ది, నీ కుటుంబంలో నెమ్మది ఉండిద్ది, నీ పిల్లల్లో నెమ్మది ఉండిద్ది, నువ్వు ఉన్న సమాజంలో నిన్ను బట్టి సమాధానం వచ్చింది. ఆమేన్. నీవే కలవరంగా ఉన్నావు అనుకో, నీకే నెమ్మది లేదనుకో, నీ కుటుంబంలో నెమ్మది లేదు. అప్పుడు నీవున్న బజార్లో వరకు కూడా నెమ్మది ఉండదు. ఎందుకంటే నీతో పలికితే ఆ నెమ్మది లేని మాటలే వస్తాయి.